నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ వస్తే గనక గెలుస్తామో లేదో అన్న భయం పట్టుకుంది అని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, మళ్ళీ వచ్చేది మేమే, ఈసారి మేమే గెలుస్తాము అని చెప్పేసి అంటున్నారు. కానీ 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే వాళ్ళ పదవుల్ని రద్దు చేస్తారు. రద్దు అయితే అక్కడ ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వస్తే మేము గెలుస్తామా లేదా అనే భయంతో ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వస్తున్నారు. ఆయనతో పాటు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకుని వస్తున్నారు అని చెప్పేసి వార్త వచ్చింది. దీనికి నిర్ణయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారంట. అయితే మాజీ సీఎం హోదాలో అసెంబ్లీకి అలానే ఆయన వెహికల్స్ని రాణిస్తారా లేదా అనే డైలమాలో కూడా వైసీపీ నాయకులు ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ సడన్గా ఒక రోజు పాటు అంటే కొన్ని క్షణాల పాటు అసెంబ్లీకి రావడం వెనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏముంది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పటి వరకు అసెంబ్లీకి రావడం కానీ, అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద ఫైట్ చేయడం కానీ ఏది వైఎస్ఆర్సీపీ దగ్గర నుండి చూడలేదు. పైగా మాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీకి ఎవరైతే గవర్నర్ ఉంటారో గవర్నర్ గారి ప్రసంగానికి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారనే వార్త బయటకు వచ్చింది. ఎందుకంటారు? ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి వరుసగా 60 పని దినాలు కనుక హాజరు కాకుండా ఉంటే ఆయన శాసనసభ్యత్వం డిస్క్వాలిఫై అవుద్ది అనే అంశం గురించి ఆయన సమావేశాలకి ఇప్పుడు వస్తున్నారు అనేది ఒక రకంగా అంత దూరం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించడం. ఎందుకంటే ఆయనకు ఆస్కారమే వాళ్ళ శాసనసభ పక్షం ఇవ్వట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు, శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా శాసనసభ భవనానికి హాజరవుతున్నారు. శాసనసభ సమావేశాలకు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నారు. సమావేశాలకు హాజరు కాదు కానీ హాజరు అయినట్టుగా అటెండెన్స్లో సంతకం పెడుతున్నారు. మీకు మా ఎక్స్పీరియన్స్ చెప్తా. మేము ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఒక పెంకుటి షెడ్లో మా క్లాసెస్ ఉండేవి. అప్పట్లో ఇప్పట్లా కార్పొరేట్ కాలేజీలు కాదు కదా, ఎయిడెడ్ కాలేజీలు. ఆ ఎయిడెడ్ కాలేజీలో కూడా ఎంపీసీ బైపీసీ ఇంగ్లీష్ మీడియం 2 గ్రూపులు కలిపి ఒకే క్లాస్ ఉండేది. ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంగ్వేజెస్ కలిపి ఉండి, బయాలజీ క్లాసెస్కి వాళ్ళు సపరేటు, మ్యాథ్స్ క్లాస్కి మేము ఎంపీసీ వాళ్ళం సపరేట్ కూర్చునేవాళ్ళం. మిగిలిన సబ్జెక్టులన్నీ కలిసి ఒకే క్లాస్లో ఉండేవి. అంటే అప్పుడు క్లాస్ రూమ్లో 90 నుంచి 100 మంది ఉండేవాళ్ళు స్ట్రెంత్. మేము లాస్ట్ బెంచ్ వాళ్ళు ఉండేవాళ్ళం కదా. ఆ పక్కన పెద్ద పెద్ద కిటికీలు ఉండేవి. ఆ కిటికీలకి సోవలు ఉండవు. అంటే ఇప్పుడు ఫ్రెంచ్ విండోస్ అంటున్నాం చూసావా, అటువంటివి మేము కూర్చున్న హైట్లలోనే ఉండేవి. అటెండెన్స్ తీసుకొని లెక్చరర్ గారు బోర్డు వైపు తిరగగానే ఈ వెనక బెంచీల్లో ఈ కిటికీ పక్కన ఉన్న వాళ్ళని దూకేసేవాళ్ళం బయటికి. ఆయన దృష్టిలో క్లాస్కి అటెండ్ అయినట్టు రిజిస్టర్లో అటెండెన్స్ చెప్పేసేవాళ్ళం. కానీ క్లాసులో మాత్రం ఉండేవాళ్ళం కాదు. క్లాసు డుమ్మా కొట్టి బయటకు వెళ్ళిపోయేవాళ్ళం. ఎండ్ ఆఫ్ ది డే ఏమైంది అంటే, ఆ నిమిషాన చూసావా మనం లెక్చరర్కి డొమ్మా కొట్టి ఎలా దూకెళ్తున్నామో, వీళ్ళందరూ పిచ్చోళ్ళే మిగిలిన వాళ్ళు క్లాసులో కూర్చుంటున్నారని చెప్పి అనుకున్నాం. అక్కడికక్కడ మనం చేసే ఈ గాలి పని ఒక హీరోయిక్ వర్షిప్ లాగా అనిపించేది. మనమే చేయగలుగుతున్నాం ఎట్లా అని చెప్పి అనిపించేది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జామ్స్ రిజల్ట్ వస్తాయిగా, అప్పుడు ఆ క్లాసులో బుద్ధిగా కూర్చొని ఆ లెక్చరర్ గారు చెప్పింది విన్నాళ్ళు, చదువుకున్న వాళ్ళేమో బ్రహ్మాండంగా మంచి మార్కులతో పాస్ అయ్యారు. వాళ్ళు అప్పట్లోనే మంచి మంచి ర్యాంకులు ఎంసెట్లో తెచ్చుకోగలిగారు. వాళ్ళు మంచి మంచి కెరీర్లు నిర్మాణం చేసుకోగలిగారు. ఈ క్లాసులు డొమ్మా కొట్టిన ఈ గాలి బ్యాచ్ ఎవరైతే ఉన్నామో మేము ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాం. తర్వాత ఎప్పుడో మళ్ళీ సప్లిమెంటరీలో పాస్ అయ్యి ఇక సైన్స్ గ్రూపులు కాకుండా బీకామ్ వైపు వెళ్ళి అక్కడ కూడా ఇట్లాగే చేసి ఎక్కడ పోతాయి, పొడకతో వచ్చి పొడకలతో కానీ బాగుంటారు కదా. సో ఇటువంటి క్లాసులకు బంకులు కొట్టిన బ్యాచే
ఎమ్మెల్యేలు అయ్యారనుకో ఉమ్, వాళ్ళకి ఏం తెలుసుద్ది, అటెండెన్స్ వేయించుకోవడం తెలుసుద్ది. అంతే. కానీ వాళ్ళ విధులు నిర్వహించే శాసనసభ్యులుగా వాళ్ళ విధులు నిర్వహించాల్సి వచ్చేటప్పటికి మాత్రం అసెంబ్లీ సమావేశాలకి బంకు కొట్టేసి, సరే అసెంబ్లీ సమావేశాలకు బంక్ కొట్టారు, మరి శాసనసభ్యుడిగా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, ప్రివిలేజెస్ ఉంటాయి. బయట కనిపించిన అధికారులు ఆయనకి సెల్యూట్ చేస్తారు. ఉమ్, మరి ఆ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగే అభివృద్ధి పనుల్లో ఈయన పాల్గొనకపోయినా శాసనసభ్యుడిగా ఈయన పేరు ఆ శిలాఫలకం మీద ఉంటుంది. మరి ఈయన ఒక లెటర్ ఇస్తే తిరుపతిలో దర్శనాలు ఇస్తారు. ఉమ్, ఇవన్నీ మాత్రం బాగానే దక్కించుకుంటా ఉన్నారు. దీన్నే మనాళ్ళు పెద్దలు వాడుక భాషలో ఒక మాట చెప్తారు, గుర్రం గుడ్డిదైనా దానాకేం కొదవలేదు అని చెప్పని. శాసనసభ్యులుగా వీళ్ళ విధులు వీళ్ళు నిర్వహించకపోయినా, ఉమ్, ఎందుకంటే వీళ్ళ విధులేంటి, శాసనసభ్యుడికి శాసనాల రూపకల్పనలో వీళ్ళు భాగస్వాములు కావాలి. అవును. యాక్చువల్గా రాజ్యాంగం వీళ్ళకి నిర్దేశించిన విధులు అవే. అవును. శాసనాల రూపకల్పనలో వీళ్ళు పాల్గొనాలి. ఉమ్, అది నిర్వహించినప్పుడు మిగిలిన వేటిలోనూ వీళ్ళు పొందే హక్కు లేదు. వీళ్ళకి ఉమ్, పాల్గొనే హక్కు లేదు, మిగిలిన ఏ మర్యాదలు పొందే హక్కు లేదు. కానీ దానికి మాత్రం డొమ్మా కొట్టి ఈ మిగిలినవన్నీ పొందుతూ ఉన్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఆయన ఏదో ఇప్పుడు వీళ్ళ పదవిలో డిస్క్వాలిఫై అయితే రేపు రాబోయే ఉప ఎన్నికల గురించి ఆయన ఆలోచించట్లా. ఉమ్, గవర్నర్ గారి ప్రసంగానికి ఎందుకు హాజరవుతున్నాడు? గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. ఓకే. గవర్నర్ గారి ప్రసంగానికి కనుక హాజరు కాకపోతే గవర్నర్ గారి పట్ల ధిక్కార తోట ప్రదర్శించినట్టుగా కేంద్రం ఎక్కడ భావిస్తుందో, ముందు గవర్నర్ గారు ఎక్కడ భావిస్తాడో, ఉమ్, కేంద్ర ప్రభుత్వం ఎక్కడ భావిస్తుందో, మా ప్రతినిధిని అవమానిస్తారా అనే భావన కనుక కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కలిగితే ఉమ్, దాన్ని తట్టుకోగలిగే, ఫేస్ చేయగలిగే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఉమ్, కారణం ఏంటంటే ఆయనకున్న వ్యక్తిగత బలహీనతలు, ఆయన మీద నమోదైన కేసులు, ఆయన మీద సబ్మిట్ చేయబడిన ఛార్జ్ షీట్లు, వీటన్నింటి నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళ దగ్గర సాగిలపడి దాసోహం అని తెరాల్సిన దుస్థితి అయింది. ఉమ్, దురవస్థ అంటావా, దుస్థితి అంటావో ఆ దుస్థితి అయింది. దాంతో వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా, రాష్ట్ర రాజ్యాంగ పరిరక్షకుడుగా ఉమ్, గవర్నర్ గారు ఆయన ప్రసంగించే సందర్భంలో మాత్రం ఆయన దగ్గర ఆ వినయ విధేయత ప్రదర్శించి తీరాల్సిన దుస్థితి వీళ్ళది. కాబట్టి ఆయన ప్రసంగ సందర్భంగా మాత్రం హాజరవుతారు. ఓకే. అంతే తప్పితే మనం శాసనసభ్యులం ప్రజలకి ముకులిత హస్తాలతో జోడించి వేడుకుంటే మనకు ప్రజలు ఇచ్చిన అవకాశం ఇది. 175 మంది పోటీ చేస్తే కేవలం 11 మందివే ఎన్నికయ్యాం. ఇవాళ 175 నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను కూడా ప్రస్తావించాల్సిన బాధ్యత మన పార్టీ తరఫున మన మీదే ఉంది అని చెప్పని కనీస మాత్రపు బాధ్యత కనుక వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళు ఎప్పుడో సమావేశాలకు హాజరై ఉండేవాళ్ళు. ఇవాళ ఏ నాయకుడైనా సరే వాళ్ళ సామర్థ్యం నిరూపణ జరిగేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే. ఇవాళ 11 మంది సభ్యులే మీకు ఉండొచ్చు, కానీ ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్పీకర్ గారు ఇచ్చిన ఆ కొద్ది సమయంలోనైనా సరే మీ నియోజకవర్గాలకు సంబంధించిన, మీ పార్టీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను కనుక మీరు లేవనెత్తగలిగితే, ప్రస్తావించగలిగితే, సూటిగా స్పష్టంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి సమాధానాలు కనుక రాబట్టగలిగితే మీ సామర్థ్యం నిరూపణ జరుగుద్ది. ఇవాళ 175 మంది ఉన్న సభలో 11 మందిగానే ఉన్న మీ పార్టీ మీ ప్రతిభ కారణంగా ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది. అరే వీళ్ళు 11 మందే ఉన్నా కూడా ప్రజల సమస్యల పట్ల చాలా నిజాయితీగా స్పందిస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు, సమాధానాలు రాబడతా ఉన్నారు, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపుతూ ఉన్నారు, ప్రభుత్వానికి సరైన సూచన సలహాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనం వీళ్ళని ఓడించి తప్పు చేశామా అని కనీసం ప్రజల పరిగణలోకి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఇవాళ అరే ఆ పక్క 164 మంది ఉన్నారు, అంతమందితో మనం ఎక్కడ తలపడతాం? వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తే మనం దగ్గర సమాధానం చెప్పగలిగిన నిజాయితీ మన దగ్గర ఎక్కడ ఉంది? కాబట్టి మనం వెన్ను చూపి పారిపోదాం, పలాయనవాదాన్ని ప్రకటిద్దాం, ప్రదర్శిద్దాం అని చెప్పని వాళ్ళు ఆ పలాయనవాదాన్ని ప్రదర్శిస్తూ అధికార పక్షాన్ని చూసి ఫేస్ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో, ఎందుకంటే వీళ్ళ పాలనా హయాం నాటి
అరాచకాలు, ఆక్రమణలు, అవినీతి, వ్యవస్థల విధ్వంసం ఇవెక్కడ వాళ్ళ ద్వారా ప్రస్తావింపబడతాయో, వాటికి సమాధానం చెప్పలేక మనం ఎక్కడ నీళ్ళు నవ్వాల్సి వస్తుందో, మన నిస్సహాయత ఎక్కడ మీడియా ముఖంగా ప్రజలకి ప్రస్ఫుటం అవుద్దో, మన హయాంలో జరిగిన తప్పులు మొత్తం ప్రజల్లో చర్చనీయాంశం ఇంకెక్కడవుతాయో. ఆ రోజుల్లో అంటే మనకి 151 మంది శాసనసభ్యుల సంఖ్యాబలం ఉంది. దాన్ని అడ్డుపెట్టి వీళ్ళు లేవనైతే ప్రతి అంశాన్ని మనం బుల్డోజ్ చేయగలిగాం. ఇవాళ మనకు ఆ అవకాశం, అధికారం మన చేతిలో లేదు. కాబట్టి ఎందుకు వెనుచు పారిపోతే మనం సభను బహిష్కరించామని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా అని చెప్పని తన నిస్సహాయ స్థితిని, తన పిరికితనాన్ని బయట పెట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి సభ నుంచి పారిపోతా ఉన్నాడు. కాబట్టి ఆయనకి రేపెప్పుడో రాబోయే ఉప ఎన్నికలు కాదు, మనకు ఒక మాట చెప్తారు, 1 స్టెప్ ఎట్ ఏ టైం అని చెప్పని. ఒకేసారి పెద్ద పెద్ద అంగలేస్తే పంగజీలు పడిపోతాం. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఎంత దూరాన్ని అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పటికి ఆయనకు తోచింది సభను బహిష్కరించాలి, అధికార పక్షాన్ని ఫేస్ చేయకూడదు, అధికార పక్షానికి మన జుట్టు వాళ్ళ చేతిలో పెట్టకూడదు అని చెప్పని ప్రస్తుతానికి ఇంతవరకే ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకవేళ పరిస్థితులు, పరిణామాలు ప్రతికూలించి రేపు ఉప ఎన్నికల వరకు ప్రభుత్వం అంతగా వీళ్ళ శాసనసభ్యత్వాలు రద్దు చేసే స్థాయి నిర్ణయాలు తీసుకుంటుందా అంటే ఆల్రెడీ సాంకేతికంగా సంతకాలు పెట్టేసి ఉన్నారు కదా రిజిస్టర్లో. కాబట్టి సభకు హాజరు కాలేదని చెప్పుకోవడానికి లేదు. అందుకోసం ప్రభుత్వం కూడా ఏమంటుంది, ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేద్దాం. ఇవాళ అంటే నైతికత అంశం, సభ హక్కుల అంశం, సభ సాంప్రదాయాల అంశం, దాన్ని చర్చనీయాంశం చేయాలని చెప్పని ప్రభుత్వం కూడా అనుకుంటా ఉంది. అది రేపు ఎంతవరకు చట్టపరంగా వీళ్ళ శాసనసభ్యత్వాలు రద్దు చేయడానికి ఉపకరిస్తుంది అని అనుకుంటే సాంకేతికంగా ఉపకరించడానికి ఆస్కారం లేకపోవచ్చు. కాబట్టి వాళ్ళు కూడా వ్యూహాత్మకంగా రిజిస్టర్లో సంతకాలు పెట్టేసి గవర్నర్ గారి వరకు మాత్రం, సార్ మీ సభకు మాత్రం మేము వచ్చాం సార్, మీ ప్రసంగం మేము విన్నాం సార్, రేపు ఎప్పుడైనా ఈ ప్రభుత్వం మా మీద ఏదైనా 17A కింద మా మీద ఏదైనా విచారణకు ఏదైనా మీ దగ్గరికి ప్రతిపాదనలు తీసుకొస్తే కాస్త మా మొహాలు గుర్తుపెట్టుకోండి సార్ అని చెప్పని ఒక అప్లికేషన్ ఆయన దగ్గర పెట్టడానికి అనుకూలంగా ఆయన సభకు మాత్రం, ఆయన ప్రసంగానికి మాత్రం హాజరయ్యి, ఇక తర్వాత మళ్ళీ యథావిధిగానే నేను ఇందాక చెప్పినట్టుగానే మేము కిటికీలోంచి దూకినట్టుగానే వాళ్ళు కూడా సభని బహిష్కరించి వెళ్ళిపోవడానికి సిద్ధపడతా ఉన్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.